హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రసన్న. వెల్కమ్ బ్యాక్ టు ప్రసన్నాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన ఇడ్లీ పిండితో క్రిస్పీగా టేస్టీగా పునుగులు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఇడ్లీ పిండి పునుగులు చేసుకోవడానికి ముందుగా 2 కప్పుల ఇడ్లీ పిండిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని కూడా తీసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కూడా తీసుకోవాలి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. అంతా కలిసేటట్టుగా పిండిని బాగా కలుపుకోండి. తిరిగి మనం వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. పిండి కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా పునుగులు వేసుకోవడానికి వీలుగా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకుని ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పునుగుల్ని ఇలా చిన్న చిన్నగా వేసుకోండి. ఇలా పునుగుల్ని వేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పునుగులు సరిగ్గా వేగవు. సిమ్లో పెడితే పునుగులు ఆయిల్ని బాగా పీల్చేస్తాయి. కాబట్టి మనం పునుగులు మొత్తాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత మనం తీసేసుకోవచ్చు. అంతేనండి, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఇడ్లీ పిండి పునుగులు తయారైపోయాయి. మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి ఈ పునుగులు ఆయిల్ అస్సలు పీల్చవు. ఈ పునుగుల్ని టమాటో చట్నీతో కానీ కొబ్బరి చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.